హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక చక్రధర్ పల్లవి ఫోన్ మాట్లాడుకోవడం విని వెంటనే పల్లవి అవనికి చేసిన ద్రోహాన్ని తెలుసుకొని పల్లవి చెంప పలగొట్టి పల్లవి గురించి ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసేలా చేసిన రాజేశ్వరి. ఇక రాజేశ్వరి అలా చేయడంతో షాక్ అయిన పల్లవి ఇక ఇంట్లో వాళ్ళంతా అవని నిజస్వరూపాన్ని, అవని ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న రాజేందర్, పార్వతి, అక్షయ్, కమల్, శ్రీకర్. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక పల్లవి అయితే ఎలాగైనా ఈ పనివాడి ఇంట్లోనే అవని ఉంటుంది అని తెలుసుకొని పనివాడిని ఫాలో అవుకుంటూ వెళ్తుంది. ఆలోపే ఇక కనకమైతే అవనిని సూటిపోటి మాటలతో బయటికి వెళ్ళిపోయేలా చేసింది. అప్పుడే ఇక సీను వెళ్ళి తనకు సారీ పల్లవి ఇచ్చిందని కనకానికి ఇస్తాడు. అప్పుడే కనకం చాలా బాగుంది, ఖరీదైన సారీ అని చాలా సంతోషం తీసుకుంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. అవని ఎక్కడుంది? నేను ఇక్కడే ఉందని తెలుసుకున్నాను, చెప్పు అని ఇద్దరిపై చేయి చేసుకోవడంతో అవని వెళ్ళిపోయిందని చెప్పగానే పల్లవి ఎలాగైనా అవని ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి మాత్రం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజ్యం అయితే తను రాజకీయం నడుపుదామని, ఇక తను కార్పొరేటర్ అని పంచాయతీ తీర్పు చెప్పడానికై ఇక నడుచుకుంటూ వెళ్తుంది రాజ్యమైతే. అప్పుడే ఇక రాజ్యం అవని వెళ్తూ ఉండగా రాజ్యం ఇక కారు ఢీకొని కింద పడి ఉంటుంది. అప్పుడే అవని అక్కడికి వెళ్ళి ఏంటండి ఏమైంది అని అనేసరికి అప్పుడే ఇక ఆటో అతను తగిలించి వెళ్ళిపోయాడమ్మా, చిన్న దెబ్బే, పర్లేదులే అని అంటూ లేస్తుంది. అప్పుడే ఇక అవని ఇక నేను తీసుకువెళ్తాను, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా అని అనగానే ఇక సరే అని అవని అయితే ఇక రాజ్యంని తీసుకొని తన ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే రాజ్యం అవని మంచితనాన్ని చూసి నువ్వు ఈ పండ్లు తింటూ ఉండమ్మా, ఈ నైటు నువ్వు వెళ్ళనవసరం లేదు, ఉదయాన్నే మీ ఇంటికి నేను పంపిస్తాను మా ఆయనతో చెప్పేసి అని ఇక రాజ్యం అంటూ ఉంటుంది. అప్పుడు అవని లేదండి నేను వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి దయాకర్ వస్తాడు. రాజ్యం రాజ్యం అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అవని వాళ్ళ ఆయన వచ్చినట్లుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక దయాకర్ అయితే ఇంట్లోకి వచ్చి అవనిని చూసి నిన్ను ఎక్కడో చూసినట్లుందమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని కూడా నిన్ను కూడా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, ఆ రోజు మామయ్య గారు తన ఫ్రెండ్ అని పరిచయం చేశారు అని ఇక గుర్తుకు చేసుకుంటుంది. అప్పుడే దయాకర్ నువ్వు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కోడలి కదమ్మా అని అనగానే ఏంటమ్మా ఇలా వచ్చావు అని అనడంతో ఇక రాజ్యం అయితే జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. ఇక అప్పుడే అవని నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా ఈ నైటు ఉండిపో ఇక అని అంటూ నేను కొన్ని కారణాల వల్ల నా ఇంటికి దూరం కావాల్సి వచ్చింది, ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళడం లేదు, నా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉండదలుచుకున్నాను అని అవని చెప్పడం ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదమ్మా ఇక్కడే ఉండిపో అని ఇక అంటూ ఉంటుంది రాజ్యం అయితే. అప్పుడే దయాకర్ కూడా అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండిపో, నీ పరిస్థితులు చక్కుబడ్డాక నువ్వు వెళ్ళిపోదు కానీ అని దయాకర్ ఇక నువ్వు ఎవరివో కాదమ్మా, నువ్వు ఇక రాజేంద్ర ప్రసాద్ మొదటి భార్య నా చెల్లెలు, ఇక అక్షయ్ తన కొడుకే, తన కొడుకు కాబట్టి నువ్వు నా మేనల్లుడివి భార్యవి, ఇక నాకు దగ్గర చుట్టమే కదా అని ఇక దయాకర్ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే అవునమ్మా ఇప్పుడు నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఇక రాజ్యం ఇక్కడే ఉండిపో అని అంటూ ఉంటుంది. ఇక రాజ్యం నేను వెళ్ళి భోజనం తీసుకువస్తాను అని లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దయాకర్ ఇక నేను వెళ్ళాలండి, నేను ఇక్కడ ఉంటే ప్రాబ్లం అవుతుంది, మీ ఆవిడ కార్పొరేటర్ కాబట్టి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి మా వాళ్ళకి చెప్తారు, ఇక్కడ ఉండడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే.
అప్పుడే ఇక దయాకర్ లేదమ్మా అది పిచ్చిది, రాజకీయం పిచ్చిది, ఏదోజో ఒకరోజు తను ఒక పెద్ద పదవి సంపాదిస్తానని కలలు కంటుంది, తను కార్పొరేటర్ కాదమ్మా అలా చెప్పుకొని తిరుగుతుంది అని ఇక దయాకర్ చెప్పడంతో అవని ఇక నవ్వుకుంటుంది. ఇక అవని అయితే ఇక ఇక్కడ ఉండడానికి ఏ ప్రాబ్లం ఉండదమ్మా అని చెప్పడంతో ఇక అవని అయితే దయాకర్ ఇంట్లోనే సెటిల్ అయిపోతుంది. ఇది ఇట్లుండగా ఇక చాలా సంతోషంగా ఇక ఫోన్ గేమ్ ఆడుతూ కూర్చుంటుంది. అప్పుడే అది చూసి కమల్, ఏంటి పల్లవి, నిన్ను బాగా గమనిస్తున్నాను, నువ్వు బాగానే తింటున్నావు, ఇక ఆ తర్వాత పడుకుంటున్నావు, ఫోన్ ఒత్తుతున్నావు, కానీ మా అవని వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న బాధ మాత్రం నీకు లేదు, అవని వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నీకు చాలా సంతోషంగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి, ఏంటి వీనికి బాగా అనుమానం వచ్చింది అని అనుకుంటుంది మనసులో పల్లవి అయితే. ఇక నీలాగా నేను బయటికి బాధపడడం లేదు, ఇక నేను లోపలే నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నేను బాధపడి ఇక అటుపక్క అక్షయ్ బావని, ఇటుపక్క ఇక మీ అమ్మా నాన్నల్ని, మీ నాన్నకి హెల్త్ ఇప్పటికే బాగుండడం లేదు, ఇదంతా ఏడవడం ద్వారా ఇంకా వాళ్ళు బెంగపడతారు, అందుకనే నేను ఇక అందరికీ ఇక తెలియకుండా బాధపడుతున్నాను అని ఇక లేనిపోనివన్నీ చెప్పడంతో ఇక కమల్ అయితే నిజంగానే నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ కౌగిలించుకుంటాడు పల్లవి నిజస్వరూపం తెలియకుండా. ఇక పల్లవి చాలా కోపంతో ఉంటుంది. ఇక కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది, డాక్యుమెంట్స్ని కనిపించకుండా చేసావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అవును నాన్న, వాటిని కాల్ చేశాను, ఎప్పటికీ ఎవరికి ఇక డాక్యుమెంట్స్ ఇక అవుపడవు అని చెప్పడంతో ఇక చాలా మంచి పని చేసావమ్మా అని ఇక అంటూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే. వెంటనే ఇక అవనిని ప్లాన్ తోటే బయటికి పంపించాము కదా నాన్న, కానీ అవని ఇన్ని రోజులు సీను ఇంట్లో ఉంది, మా పని మనిషి సీను తెలుసు కదా తన ఇంట్లోనే ఉంది, కానీ ఈరోజు నిజం తెలుసుకొని నేను తన ఇంటికి వెళ్ళేసరికి అవని ఎక్కడికో వెళ్ళిపోయింది, తను ఇప్పుడు ఎక్కడుంటుందో తెలుసుకోవాలి, తను ఏదో ఒక ప్లాన్లు వేస్తూనే ఉంటుంది నా గురించి బయట పెట్టడానికి అని ఇక పల్లవి వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ కూడా నువ్వు బాగా గొప్ప పని చేస్తున్నావమ్మా, చాలా గొప్ప పని చేశావు, అసలు అవనిని ఇంట్లో నుంచి పంపించావంటే నువ్వు చాలా గ్రేట్, అసలు అవనిపై నిందలు వేయడం ఇదంతా అసలు నిన్ను గుర్తుకు చేసుకుంటేనే నాకు ఇలాంటి కూతురుందా అని ఇక చాలా సంతోషంగా ఉంది అని ఇక చక్రధర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికైతే ఇక రాజేశ్వరి వస్తుంది. ఇక రాజేశ్వరి, ఏంటి ఈయన ఇక పల్లవిని పొగుడుతూ ఉన్నాడు, పల్లవి ఏదో నిందలు అవనిని బయటికి పంపించడం అంటున్నాడేంటి, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అని అక్కడే ఉండి చాటుగా వింటూ ఉంటుంది. అవునమ్మా, అసలు నువ్వు ఆ అవని లాంటి శారీ కట్టుకొని మెట్లపై నుంచి ఆ పార్వతిని నెట్టేయడం, అంత అవనిపై వేయడం అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది అని ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే. అప్పుడే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి అవనిని బయటికి పంపించడం కోసం అవని ఇక వదిన గారిని చంపేయాలని చూసిందన్న నింద అవనిపై వేసిందా, వెంటనే ఆ కుటుంబానికి నిజం చెప్పాలి, అవని ఎంత మంచిదో నాకు తెలుసు అని ఇక వెంటనే రాజేశ్వరి ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక వెంటనే పల్లవి, మమ్మీ ఇలా రావటం ఏంటి, చాలా సంతోషంగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. నీకు కొద్దిసేపట్లో ఇంకా థ్రిల్లింగ్ న్యూస్ కనిపిస్తుంది అని రాజేశ్వరి అనడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా కిందికి వస్తారు. వదిన గారు ఎలా ఉన్నారు అని ఇక అంటూ ఉంటుంది పార్వతి. నేను బాగానే ఉన్నాను, కానీ ఇంట్లో అవని కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే అవని గురించి మాట్లాడకండి, అవని ఎంత పెద్ద తప్పు చేసిందో మీకు తెలియదండి అని
ఇక పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి, ఏంటి వదిన గారు మీరు మాట్లాడేది అర్థం కావడం లేదు అని రాజేశ్వరి అనగానే ఇక పల్లవి, అమ్మే నువ్వు ఆ విషయం మాట్లాడకు. ఇక ఏం చేసిందో తెలుసా, అసలు అవని ఆ అత్తయ్య గారిని మెట్లపై నుంచి తోసేయాలని చూసింది. ఇక అత్తయ్య గారి ఇక అతనిని చూసి ఇక చంపాలని చూసిందని ఇంట్లో నుంచి పంపించేశారు అవని అక్కని అని చెప్పడంతో ఇక షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే, కాదు వదిన, అసలు ఎవరు తప్పు చేశారో మీరు నిజ నిజాలు తెలుసుకోలేరు వదిన అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, ఏంటి మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరిని, ఏంటి వదిన గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. అవని నిజంగానే మెట్లపై నుంచి తోసి వేస్తుండగా నేను చూశాను, అవని సారీనే నేను చూశాను అని అనగానే, లేదు వదిన గారు మీరు పొరబడుతున్నారు. అవని సారీనే చూశారు కానీ అవని నేనా అసలు కాదా అనేది చూడలేదు. కావాలంటే ఇక ఇదంతా చేసింది నేను ఎవరో చెప్తాను అని రాజేశ్వరి అనడంతో అప్పుడే ఇక అడుగుతుంది, ఎవరు అని పార్వతి. అప్పుడే, ఎవరో కాదు నా కూతురు పల్లవి అవనిని బయటికి పంపించడం కోసం ఇక అవనిపై ఇలాంటి నింద వేసింది. అవని లాంటి శారీ కట్టుకొని నిన్ను మెట్లపై నుంచి తోసేసి ఇక అవనినే నిన్ను చంపాలని చూసిందని ఇక చెప్పేసి అవనిని బయటికి పంపించేలా చేసింది అని ఇక అనడంతో పార్వతి, ఏంటి వదిన గారు పల్లవి అలా చేయడం ఏంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే, అవును వదిన గారు, అసలు పల్లవే ఇదంతా చేసింది. ఇదంతా వాళ్ళ డాడీతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అందుకనే అవని ఎంత మంచిదో నాకు అంతా తెలుసు. కాబట్టి అవనిపై ఈ నింద వేయడం నేను తట్టుకోలేకపోయాను. అందుకే మీకు నిజ నిజాలు తెలియాలని ఇప్పుడు ఇంటికొచ్చి చెప్తున్నాను. ఎలాగైనా అవని ఎక్కడున్నా తీసుకురావాలి అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. అప్పుడే పల్లవి, ఏంటి మమ్మీ నన్నంటావేంటి అని ఇక నేను అలా చేయలేను మమ్మీ అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే పల్లవి చెంప పలగొట్టి ఇక నిజామంతా చెప్పేస్తుంది కదా. ఇక రాజేశ్వరి అయితే అవనిని ఎలాగైనా ఎక్కడున్నా తీసుకురావాలి అని చెప్పడంతో ఇక పార్వతి ఇక ఇంట్లో వాళ్ళంతా అవని కోసం వెతకడం మొదలు పెడతారు. అప్పుడే ఇక రాజేశ్వరి దారిలో వెళ్తుండగా తనకి దయాకర్ కనిపిస్తాడు. అప్పుడే దయాకర్ ఇక అవని కోసం వెతుకుతున్నానని చెప్పడంతో రాజేశ్వరి, అవని ఎక్కడో లేదు, అవని మా ఇంట్లోనే ఉంది. ఇక ఈ విషయం తన కుటుంబానికి చెప్పొద్దని మా ఇంట్లో ఉంటుంది. ఇక కొన్ని కారణాల వల్ల తను బయటికి రావాల్సి వచ్చిందని, ఇక ఆ కారణాలు ఇక అవంతా పరిస్థితులు చక్కుబడ్డాక ఆ ఇంటికి వెళ్తానని చెప్పింది అని ఇక దయాకర్ చెప్పడంతో ఇక వెంటనే రాజేశ్వరి దయాకర్ ఇంటికి వెళ్తుంది. ఇక అవనికి, ఇక నీ జరిగిన విషయం మొత్తం ఇంట్లో తెలిసిపోయిందమ్మా, నీ కోసం అందరూ వెతుకుతున్నారు, పద ఇంటికి వెళ్దాం అని రాజేశ్వరి అవనిని తీసుకొని అయితే ఇంటికి వెళ్తుంది. ఈ విధంగానైతే రాజేశ్వరి ఇక అవని ఎంత గొప్పదో ఇంట్లో తెలిసేలా చేస్తుంది. ఇక పల్లవి నిజస్వరూపం కూడా తెలిసేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.